రైతు సోదరులకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ అందించింది. ఇప్పటికే సూపర్ ఎల్నినో రాబోతా ఉంది అనే దానికి సంబంధించి భారత వాతావరణ శాఖ, స్కైమెట్ ప్రైవేటు వాతావరణ సంస్థ, అంతర్జాతీయ వాతావరణ సంస్థలు అన్ని హెచ్చరికలు జారీ చేశాయి. అందుకు సంబంధించిన సింటమ్స్ కూడా కనిపిస్తూనే ఉన్నాయి. ఋతుపవనాలు ఇప్పటికే కేరళ తీరాన్ని తాకి పెద్ద ఎత్తున వర్షాలు రావాల్సింది ఇంతవరకు రాలేదు. ఎప్పుడో 26వ తేదీ నాటికే రావాల్సిన ఋతుపవనాలు మధ్యలో కొన్ని రోజులు పరారైపోయి ఎటుపోయే తెలియక మరలా తాజాగా ఎటకేలకు కేరళ తీరాన్ని రేపు తాకొచ్చు అని చెప్తా ఉన్నారు. ఇంతవరకైతే కేరళ ఋతుపవనాలు ప్రవేశించినట్టు అధికారిక ప్రకటన ఏది లేదు. విస్తారంగా వర్షాలు నమోదై 60% ప్రాంతంలో వర్షం నమోదైతే ఋతుపవనాలు వచ్చినట్లుగా ఐఎండీ ప్రకటిస్తుంది. రేపు సాయంత్రానికి కేరళలో ఋతుపవనాలు ప్రవేశించవచ్చు. ఎల్నినో అయితే స్పష్టంగా అర్థమైపోతా ఉంది. సూపర్ ఎల్నినో అంటున్నారు. పెద్ద ఎత్తున కరువు వచ్చే అవకాశం ఉంది. 1-2 ప్రాంతాల్లో వర్షాలు నమోదైనా కూడా విస్తృతంగా వర్షాలు నమోదయ్యే అవకాశాలు కనిపించడం లేదు. 70% ప్రాంతాల్లో తీవ్రమైన కరువు, ఒక 20-30% ప్రాంతాల్లో సాధారణ వర్షపాతం, 1-2 ప్రాంతాల్లో పెద్ద ఎత్తున కుండపోత వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం ఉంది. అంటే విభిన్నమైన పరిస్థితులు నెలకొంటాయి. దీంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందే సిద్ధమైంది. కేంద్ర ప్రభుత్వం కూడా హెచ్చరికలు జారీ చేసింది అన్ని రాష్ట్రాలకి. తీవ్రమైన కరువు పరిస్థితులు వచ్చినా కూడా అందుకు మీరు రైతుల్ని సిద్ధం చేయండి అని. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ ఇప్పటికే దీని మీద 1 నెల రోజులుగా కసరత్తు చేసి తాజాగా ఒక ప్రకటన చేసింది. రైతు సోదరులకి వేరుశనగ విత్తనాలు ఫ్రీగా ఇవ్వాలని డిసైడ్ అయింది. వేరుశనగ విత్తనాలతో పాటుగా మరికొన్ని విత్తనాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసింది. నువ్వులు, ఆముదాలు కూడా ఫ్రీగానే సప్లై చేస్తాం. ఇక గోదావరి డెల్టా, ప్రకాశం బ్యారేజీ డెల్టా కింద వరి సాగు చేస్తారు కాబట్టి ఆ రైతులకి జీలుగ విత్తనాలు రాయితీతో సప్లై చేయబోతున్నారు. రైతు సోదరులు సహజంగా జూన్ నెలలో భూముల్ని సిద్ధం చేసుకుంటూ ఉంటారు. సరే, డెల్టా ప్రాంతంలో అయితే నారుమల్లు పోసుకోవటం, బోర్ల కింద సాగునీటి సదుపాయం ఉండి వరి సాగు చేసే రైతులు నారులు పోసుకోవడం అవి చేస్తూ ఉంటారు. జూన్లో మొత్తం పరిశీలించండి. ఈ ఎల్నినో ప్రభావం ఎంతవరకు ఉంటుంది, జూన్లో సగటు వర్షపాతం ఎంత నమోదు కావాలి, ఎంత వర్షపాతం నమోదైంది అనే విషయాలన్నీ పరిశీలించిన తర్వాత ఒక క్లారిటీ వస్తుంది. 2002, 2003లో కూడా పెద్ద ఎత్తున కరువు వచ్చినప్పుడు జూన్లో కూడా విపరీతమైన ఈదురు గాలులు, వేడి గాలులు, 39-42 డిగ్రీల టెంపరేచర్స్, అంతకంటే దారుణమైన పరిస్థితులు ఉంటాయని చెప్పేసి భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తూ ఉంది. రైతు సోదరులు జూన్ నెల మొత్తం వేచి చూడండి, ఎంత వర్షపాతం నమోదవుతుందో చూద్దాం. వర్షాలు అనుకూలంగా ఉంటే ఏదో ఒక వర్షం పడింది కదా అని విత్తనాలు వేస్తే ఆ తర్వాత 40-50 రోజులు డ్రై స్పెల్ వచ్చే అవకాశం ఉంది. ఒక్క చినుకు పడదు, మొక్క అయితే మొలిసిద్ది కానీ అది పెరగదు, ఎండకు సచ్చిద్ది. అందువల్ల రైతు సోదరులు కూడా జాగ్రత్తగా ఉండాలి. తక్కువ ఖర్చుతో సాగు చేసే స్వల్పకాలిక పంటల మీద ఫోకస్ పెట్టాలి. ముఖ్యంగా పప్పు దినుసులు, నూనె గింజల పంటలకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. ఒకవేళ పరిస్థితులు అనుకూలించకపోతే ఆ విత్తనాల ఖర్చులు, ఆ దున్నకాల ఖర్చులు అంతటితోనే పోయింది. పెద్ద ఎత్తున కనుక మీరు పంటల సాగు దిగితే తీవ్రమైన నష్టాలను ఎదుర్కొనే అవకాశం ఉంది. జూన్ నెల మొత్తం పరిశీలించండి. జూన్ నెల అయిపోయేసరికి క్లారిటీ వచ్చింది. దీనికి సంబంధించి భారత వాతావరణ శాఖ కూడా మే నెలకు సంబంధించి ఒక రిపోర్ట్ రిలీజ్ చేయాలి ఈరోజు. మే నెలలో సగటు వర్షపాతం ఎంత నమోదైంది అనే వివరాలకు సంబంధించి కూడా ఒక రిపోర్ట్ రాబోతా ఉంది. జూన్ నెలలో ప్రస్తుతానికి ఒక 2-3 రోజులు గడిచినా 1-2 ప్రాంతాల్లో, అనంతపురం, ధర్మవరం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు అయితే నమోదయ్యాయి. కానీ ఋతుపవనాలు 10వ తేదీ నాటికి తెలంగాణ తాకే అవకాశం ఉంది. ఆ తర్వాత 1-2 రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో కూడా వస్తాయి. కాబట్టి ఋతుపవనాలు వర్షాలు తీసుకొస్తాయా, వేడి గాలులను మోసుకొస్తాయా అనే వివరాలు కొద్ది రోజుల్లోనే క్లారిటీ వస్తుంది. ఆ తర్వాత మరిన్ని వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.